తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ శేషలత అధ్యక్షతన జరిగింది. ఎంపీడీఓ చంద్రశేఖర్ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండల స్థాయి అధికారులు పాల్గొని తమ శాఖలకు చెందిన రిపోర్టులను ప్రజాప్రతినిధుల ముందుంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులందరూ తమ గ్రామాల్లో అభివృద్ధి పనుల్లో త్వరితగతిన పూర్తి చేసి ఫిబ్రవరి 20 లోపు బిల్లులు సబ్మిట్ చేస్తేనే మార్చి నెలాఖరులోపు బిల్లులు చెల్లిస్తారని తెలిపారు. దాదాపుగా ఎన్ఆర్జీఎస్ నుంచి అన్ని గ్రామాల్లో లింక్ రోడ్లు కానీ అన్ని వేసుకోవడం జరిగింది. ఆర్ఎన్బి నుంచి కానీ ఎన్ఆర్జీఎస్ నుంచి కానీ దాదాపుగా 2024-25లో 3.88 కోట్ల పనిని పూర్తి చేసాం. ఇంకా 2 వర్కులు పనిచేయవలసి ఉంది. 25-26లో 30 వర్క్ చేయాలి. 5.30 కోట్ల రూపాయలు పనులు మనం చేసుకోగలుగుతున్నాం. సర్పంచులకు కానీ ఎంపీటీసీలు కానీ మీ గ్రామాల్లో జరిగే అన్నీ కూడా మార్చి నెలాఖరు లోపు అంటే ఫిబ్రవరి 20వ తారీఖు కల్లా బిల్లులు అప్లోడ్ చేసుకుంటే మార్చి నెలాఖరు డబ్బులు వస్తాయి. కాబట్టి అన్ని త్వరితగతిన చేయండి. అది కూడా వీబీజీ రామ్జీ కింద మారుతూ ఉంది. ఈ స్కీమ్ మారితే మన డబ్బులు ఏ రకంగా రిలీజ్ అవుతాయన్నది కూడా మనకి ఇంకా తెలియదు. కాబట్టి మీరు ఇప్పుడు ఉన్నదాన్ని వర్కులు రిలీజ్ చేసి బిల్లు సబ్మిట్ చేస్తే కలెక్టర్ గారితో మాట్లాడి మరి ఆ డబ్బులు మీకు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తామని. అది గూగుల్ సీట్లు 24-25లో 50 శాంక్షన్ అని 52 పూర్తయినాయి. 3 కట్టవలసి ఉంది. 25-26లో మరి 55 పూర్తయినాయి. 16 కట్టాలి. 15 లోపు మొత్తం అన్నీ పూర్తి చేసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాం. అధికారులందరూ కూడా రాజకీయ నాయకులు తెలియజేస్తుందో కోరుతూ ఉన్నాం. ఇంకా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఈ మండలంలో వచ్చే 106 అప్లికేషన్స్ వచ్చినాయండి. దాంట్లో 69 ఎలిజిబుల్ ఉన్నాయి. 37 డిస్క్వాలిఫై అయినాయి. ఆ డిస్క్వాలిఫై ఎందుకని కూడా మీరు అధికారులను కనుక్కోండి. రేపు పొద్దున్న ఈ స్కీమ్ రాగానే అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎర్రకాలం అనేది ముంపుకు సంబంధించి గౌరవ మంత్రి గారి దృష్టిలో సీఎం గారి దృష్టిలో పెడితే మనకు 2.88 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్ దశలో ఉన్నాయి. టెండర్ కూడా అయిపోయిన వెంటనే ఈ సీజన్లో అది పూర్తి చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్న రాజకీయ నాయకుల పర్యవేక్షణ, రైతుల పర్యవేక్షణలో ఇవన్నీ బాగా పనులు అయ్యేలా చూడాలి. ఒకసారి మనం దాన్ని ఫుల్ చేస్తే ఇదివరకులో మళ్ళీ కొట్టుకెళ్ళిపోయే మోడల్లో ఇసుక తీసుకొచ్చి ఆ ఇసుక వేయడం కంటే ఎర్త్ ఫిల్లింగ్ చేయవలసిందిగా నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వరకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారం ఎస్టిమేట్లు వేసాం. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎర్రగాలకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ జడ్పీటీసీ గారు కానీ అలాగే మన ఇంకా సంబంధిత అధికారులు కానీ అందరూ కూడా దాన్ని పర్యవేక్షించి ఒకసారి మనం పనిచేసిన చోట పోకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రభుత్వం నుంచి గ్రాంట్ అయితే 2,88,00,000 రూపాయలని ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని రోడ్లను కూడా మనం ఇవాళ మాధవరం రోడ్డు పూర్తి చేసుకుంటున్నాం. ఒక 10 రోజుల్లో మాధవరం అప్పారావుపేట రోడ్డు కూడా అయిపోతూ ఉంది. మన అప్పారావుపేట నుంచి మరి వీరంపాలెం వెళ్ళే రోడ్డును కూడా మార్చి కల్లా అది చాలా పెద్ద రోడ్డు, ఆ రోడ్డు కూడా అయిపోతూ ఉంది. ముందు మెయిన్ రోడ్లన్నీ పూర్తి చేసుకోగలిగాం. రాబోయే రోజుల్లో మరి జగనన్న కాలనీలో కానీ ఇంకెక్కడైనా విలేజ్ల్లో డ్రైన్లు కానీ ఉన్నాయని కూడా మనం పూర్తి చేద్దాం. ఇవాళ చాలామంది సర్పంచులకి అధికారం అయిపోయినప్పుడు కూడా వాళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ రోజు వరకు మనం ఏం చేయలేదని బాధపడే వ్యక్తులందరికీ నేను చెప్తున్నాం, మీ అందరి సహకారంతో మీ పల్లె అభివృద్ధిని చేసుకునే విధంగా మనందరం ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మీ యొక్క సలహాలు ఇచ్చి అధికారులకి మరి మళ్ళీ సర్పంచ్ ఎన్నికయ్యేంత వరకు కూడా మీరందరూ కూడా మీరు ఈ డెవలప్మెంట్లో బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరూ కూడా. భారతదేశ భూభాగంలో ఉన్న తీర ప్రాంత పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు దేశ సమగ్రత, భద్రతకు ముప్పు వాటిల్లకుండా పోలీస్, కోస్ట్ గార్డ్, నేవీ సంయుక్తంగా పనిచేయాలనే అవసరాన్ని తెలిసేలా తీర ప్రాంతాల్లో పలు రక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నార్త్ కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పోలీస్, కోస్టల్ సెక్యూరిటీ సిబ్బందితో కలిసి కాకినాడ సాగర్ తీరం నుంచి సముద్రం మధ్యలో ఉన్న హోప్ ఐలాండ్ వెళ్లి గణతంత్ర దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా స్థానికుల సమక్షంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా అటవీ శాఖాధికారి ఎన్ రామచంద్రరావు, ఇంటెలిజెన్స్ బ్యూరో అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, కాకినాడ ఏసీపీఓ మనీష్ దేవరాజ్ పాటిల్, ఇండియన్ కోస్ట్ గార్డ్ కమాండెంట్ ఏవీ రామం, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు గణతంత్ర దినోత్సవానికి ముందు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఐలాండ్స్ మీద కూడా కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల అనుగుణంగా ఇక్కడ ఫ్లాగ్ హోయిస్టింగ్ కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంటు, కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్గా ఉండి కోస్ట్ గార్డ్ వారు, అటవీ శాఖ, మిగతా డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా కలిపి సమన్వయంగా ఈరోజు ఇక్కడ హోప్ ఐలాండ్లో ఫ్లాగ్ హోయిస్టింగ్ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతంలో మనకి 29 ఐలాండ్స్ ఉన్నాయి. దానిలో 10 ల్యాండ్ బేస్డ్ ఐలాండ్స్ ఉన్నాయి, 19 రాకీ ఐలాండ్స్ ఉన్నాయి. సో దీనిలో 10లో 3 మాత్రమే నివాసయోగ్యంగా ఉన్నటువంటి ఐలాండ్స్ ఉన్నాయి. దానిలో హోప్ ఐలాండ్ కూడా ఒకటి. సో ఈరోజు ఇక్కడ ఫ్లాగ్ హోయిస్టింగ్ జరిగింది. రాబోయే ఇంకొక 2-3 డేస్లో మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా ఈ ఫ్లాగ్ హోయిస్టింగ్ నిర్వహించడం జరుగుతుంది. సో ఈ తీర ప్రాంతంలో భారతదేశాన్ని యొక్క భద్రతకి ఎలాంటి ముప్పు లేకుండా ఉండేటువంటి విధంగా ఈ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ జరగకుండా వీటి మీద ఎప్పటికప్పుడు వాచ్ పెట్టుకుంటూ సో ఈ భద్రతకి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేటువంటి విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఎప్పటికప్పుడు సమన్వయంతో వీటన్నిటిని కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరాన్ని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు బస్సు టైరు పేలడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు, లారీ డ్రైవర్తో సహా 3 అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. అయితే ఓ డీసీఎం డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో బస్సులోని 36 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ క్రమంలో 10 మందికి పైగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రయాణికుల లగేజీ మొత్తం కాలి బూడిదయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఘన స్వాగతం పలికిన అధికారులు. దావోస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. 2035 నాటికి ఏపీని డే 0 రెడీ స్టేట్ గా మారడమే లక్ష్యమని స్పష్టీకరణ. నరసింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని సందర్శించిన మంత్రి ఆనం. నెల్లూరు జిల్లాలో 57 ఆలయాలను 80 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.